రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత కొన్ని రోజులుగా వివిధ పోలీస్ స్టేషన్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయి. చాలా త్వరగా తమ పనితీరును కూడా కనబరుస్తున్నాయి. అంటే రాచకొండ సిపి సుధీర్ బాబు నేతృత్వంలో వారి ఆదేశాలతో అన్ని పోలీస్ స్టేషన్లు కూడా VTQ అనే ఒక 3 అంశాల ఆధారంగా తమ పనితీరును మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా విజువల్ పోలీసింగ్, రెండవది టెక్నికల్ యూసేజ్, మూడవది క్విక్ రెస్పాన్స్. విజువల్ పోలీసింగ్ అంటే చెకింగ్ సంబంధించినటువంటి కానీ వాహనాల చెకింగ్ కానీ, లేదు అంటే రాత్రులలో వివిధ ప్రాంతాల్లో పరిశీలన కానీ, ఇంకా ఇవి అన్నీ కూడా. అలాగే ఇంకొకటి విజువల్ పోలీసింగ్లోని ఇంకొకటి ఏంటంటే అవగాహన కార్యక్రమాలు. పబ్లిక్ ఉండే చోట్ల, జనాలు ఎక్కువ ఉండే చోట్ల ఆ ప్రాంతాల్లో వారికి అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం, ఇలాంటివన్నీ కూడా విజువల్ పోలీసింగ్ కింద వస్తాయి. అలాగే టెక్నికల్ యూసేజ్ అంటే తమ కార్యక్రమాల్లో సాంకేతికతను వినియోగించుకోవడం. ఈ సాంకేతికతను వినియోగించుకొని త్వరితగతిన కేసుల పరిష్కారం కానీ ఇవన్నిటిని కూడా చూసుకోవడంలో ఈ టెక్నికల్ యూసేజ్ని మరింత పెంచాలనేది రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశం. అలాగే మూడవది క్విక్ రెస్పాన్స్ అంటే ఎవరైనా ప్రమాదంలో ఉన్నా, లేకపోతే ఏదన్నా ఉదాహరణకి డయల్ 100కి ఫోన్ చేయగానే వెంటనే స్పందించడం. ఈ క్విక్ రెస్పాన్స్లో ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే డయల్ 100కి కాల్ వచ్చిన 7 నిమిషాల్లోనే ఆ పోలీసులు ఆ సంఘటనా స్థలానికి చేరుకోవడం అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. VTQని చాలా పకడ్బందీగా రాచకొండ పోలీసులు అందరూ కూడా చాలా పకడ్బందీగా ఆచరణలో పెడుతున్నారు. తమ బాస్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆ 3 అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇటు కేసులని పరిష్కరించడమే కాకుండా నేరాలను అదుపులో చేయడంలో ముందున్నారని చెప్పవచ్చు. తాజాగా ఇవాళ రాచకొండ సిపి సుధీర్ బాబు వివిధ పోలీసులకు సంబంధించినటువంటి అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ సంబంధించినటువంటి కేసుల విషయంలో వీటి పరిష్కారం కోసం కృషి చేసినటువంటి పోలీసులను ఆయన సత్కరించారు. ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ కేసుల అంటే క్లియరెన్స్లో ముందున్నదని చెప్పొచ్చు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే ఒక ముందు స్థానానికి వచ్చిందని కూడా మనం దీన్ని బట్టి చెప్పొచ్చు. అంటే ఎట్లా అంటే గత 2024 నుంచి చూసుకుంటే ఈ 2 ఏళ్లలో ఈ ఏడాది కాలంగా ఈ కేసులు విపరీతంగా పెరిగిపోయినాయి. దాదాపు 2000 ఈ కేసుల విషయంలో చూసుకుంటే దాదాపు పెండింగ్ ఉన్న 2024 జనవరి 31 నాటికి పెండింగ్లో ఉన్న కేసులు 1088 అయితే ఈ ఏప్రిల్ నాటికి అవి 2847 కేసులు అయ్యాయి. అయితే దీనిపైన ప్రధానంగా రాచకొండ కమిషనరేట్ దృష్టి పెట్టారు. వీటిని దృష్టి పెట్టడమే కాకుండా వీటిపైన స్పెషల్ బృందాలను ఏర్పాటు చేసి 14 బృందాలను ఏర్పాటు చేసి ఆ ఒక్కొక్క బృందంలో ఒక SIతో పాటు 4 పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారు. ఈ పోలీస్ కానిస్టేబుల్స్ SI కలిసి ఎక్కడెక్కడ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర వెతికి వాళ్ళని పట్టుకొని వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. సో ఇలాంటి అన్ని 14 బృందాలను ఇవాళ సిపి ప్రత్యేకంగా అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలను కూడా అందించారు. ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఆయన చెప్పిన విషయం కూడా ఇదే. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన ఒక వ్యక్తి కోర్టులోకి ప్రవేశపెట్టకపోతే, కోర్టు వారి ముందు ప్రవేశపెట్టకపోతే తర్వాతి రోజుల్లో అతను ఇంకా మరింత తన నేర ప్రవృత్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి భయభక్తులు లేకుండా ఉంటాయి. సమాజంలో విచ్చలవిడితనంగా తిరిగే అవకాశం ఉంటుంది. సో వాళ్ళని ఎట్లయినా సరే కోర్టు ముందు ప్రవేశపెట్టాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన కేసులలో పరిష్కారంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించామని చెప్పి ఆయన అన్నారు. దాదాపు 2847 కేసుల్లో విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 30 డేస్లో 24 కేసెస్ని వాళ్ళు పరిష్కరించారు. ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్న కేసులు 823 మాత్రమే. ఈ 823 కేసులు ఇంకా ప్రస్తుతం ప్రొసీడింగ్స్లో ఉన్నాయి. దాదాపు 2024 అంటే 70% పైగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసిన కేసుల్ని పరిష్కరించామని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ కేసుల విషయంపై ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారు ఒకసారి వినండి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఒక ఉన్నతమైన ప్రమాణాలతో ముందుకెళ్తుంది. ఇప్పుడు 2847 NBWs ని మేము ఎక్స్క్యూట్ చేయడం జరిగింది.
వాటిని ఇవ్వడం, కోర్టు వారికి ఆ నేరస్తుల్ని అందజేయడం మూలంగా ఈ ట్రయల్ ప్రాసెస్ ఈజీగా ముందుకెళ్ళడానికి అవకాశం లభించింది. మేము ఈ అచీవ్ చేయడానికి మా అధికారులందరూ కష్టపడి పనిచేశారు. మా కానిస్టేబుల్ ఆఫీసర్స్, SHOs, ACPs, అడిషనల్ DCPs ఎస్పెషల్లీ అండ్ DCPs వీళ్ళంతా కష్టపడి పనిచేయడం మూలంగా ఈ గోల్ మేము అచీవ్ చేయగలిగాం. ఈ 2847లో మేము 2024 NBWs ని ఎగ్జిక్యూట్ చేశాం. అంటే 72% NBWs ఈ ప్రాసెస్ లో మేము ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అలానే 823 NBWs ను ప్రొక్లైమ్ అఫెండర్ గా వాళ్ళను అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మేము 84-85 ప్రొసీడింగ్స్కి వెళ్తున్నాం. అంతేకాకుండా షూరిటీస్ కూడా వాళ్ళపైన కూడా చర్య, వాళ్ళు ఒకవేళ ప్రొడ్యూస్ చేయకుండా ఉంటే షూరిటీస్ ఫోర్ఫిట్ చేయడానికి కూడా ఉంది. ఇది మేము చేయడం జరిగింది. ఎందుకంటే ఇది NBWs ఎందుకు చేయాలి అని అంటే, NBW ఇష్యూ అయిన వ్యక్తి నేరస్తులో ఉంటాడు. అతను సమాజంలో అరెస్ట్ కాకుండా ఉంటే అతను ఇంకా నేరాలు చేస్తాడు. సమాజంలో పీస్ అండ్ ట్రాంక్విలిటీకి ఒక విఘాతం కలుగుతుంది. కాబట్టి అటువంటి నేరస్తులను తప్పకుండా పట్టుకొని కోర్టు వారికి అప్పచెప్పినప్పుడు కోర్టు వారు వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేసి వాళ్ళను నేరస్తులుగా గుర్తించినప్పుడు జైలు శిక్ష పడుతుంది. దీనివల్ల కన్విక్షన్ రేట్ పెరుగుతుంది. అది డిటరెన్స్ అవుతుంది. ఒక మనిషిని పట్టుకున్నారు, NBW ద్వారా ఎగ్జిక్యూట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళ మీద కన్విక్షన్ వచ్చిందంటే వేరే వాళ్ళు భయపడతారు. షూరిటీ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరికి పడితే వాళ్ళు ఇవ్వకుండా తెలిసిన వాళ్ళకే ఇవ్వడము, మళ్ళీ ఆ వ్యక్తిని అవసరం ఉన్నప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసే విధంగా వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు. ఒక క్రమశిక్షణాబద్ధమైన సొసైటీ ఎస్టాబ్లిష్ చేయడంలో, రూల్ ఆఫ్ లా కంప్లైంట్స్ ఇవ్వడంలో NBW ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. 2024 NBWs ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు రకరకాల వృత్తుల్లో ఉన్నారు, రకరకాల నేరంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళాం. 174 NBWs మేము వేరే స్టేట్స్ లోకి వెళ్ళి మేము ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఒక 14 టీమ్స్ ఫామ్ చేసి ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ పంపించి వాటిని ఎగ్జిక్యూట్ చేసాం. ఒక అఫ్ఘాన్ నేషనల్ కూడా ఆయన నేరస్తుంటే అతను కూడా పట్టుకొని వచ్చి ఈ NBW ఆయన పైన ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. చాలా కేసులు ట్రయల్ కంప్లీట్ అయి ఉన్న, ప్రోగ్రెస్ లేకుండా ఉన్న మూలంగా ఎగ్జిక్యూట్ చేయడం మూలంగా ట్రయల్ నడిచింది. PT వారెంట్లో తెచ్చాం. ఒక నెల్లూరులో లైఫ్ కన్విక్షన్ లో ఉన్న అతను మనం ఎక్కడున్నాడో తెలియనప్పుడు కంటిన్యూస్ గా అట్లే ఉండిపోయి అది తీసుకొచ్చి మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసి PT వారెంట్ ద్వారా చేసినందువల్ల ఇక్కడ ట్రయల్ రన్ అవుతుంది. అలానే 58 మంది వ్యక్తులు చనిపోయారు పాపం. వాళ్ళ పేరు మీద NBWs ఉన్నాయి. వాళ్ళ కోసం ఏమీ చర్యలు చేయకుండా అట్లే ఉన్నాయి. కాబట్టి 2013 కేసు నుంచి కూడా మనము అక్యూజ్ ని పట్టుకున్న కేసులు ఉన్నాయి. ఇంత ఎఫర్ట్ చేసినటువంటి మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ కి, మా టీమ్స్ అందరికి, మా అడిషనల్ DCPs అండ్ ACPs, DCPs అందరికీ నేను వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను. ఇది కోర్టు వారి సహకారం లేకుండా మేము సాధించడం సాధ్యమయ్యేది కాదు. వాళ్ళకు కూడా నేను పర్సనల్ వెళ్ళి మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. ఇది అందరి ఎఫర్ట్. ఒక కోర్టు, పోలీస్ కోఆర్డినేషన్ ద్వారా ఈ గుడ్ ఎఫర్ట్ మేము చేశాము. మా అధికారులు ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించిన వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను. సో దాదాపు 2013 నుంచి కూడా కేసులు పరిష్కారం కాకుండా ఉన్న విషయంలో, అంటే అంశంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు పోలీస్ బృందాలన్నీ కూడా. అంటే వివిధ రాష్ట్రాలకు వెళ్ళి, రాజస్థాన్, ఏపీ, మన పొరుగునున్న ఏపీ, మహారాష్ట్ర మాత్రమే కాకుండా రాజస్థాన్ వరకు వెళ్ళి ఈ కేసులో చెప్పాలంటే దాదాపు ఒక ఆఫ్ఘాన్ వ్యక్తిని కూడా, ఈ సిటిజన్ కూడా, ఒక పౌరుని కూడా ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అనే కేసులో కోర్టు ముందు ప్రవేశపెట్టారు. సో అంటే చాలా పకడ్బందీగా వీళ్ళందరూ కూడా 14 బృందాలుగా ఏర్పడి, 14 బృందాలు, ఒక్కొక్క బృందంలో ఒక SI ప్లస్ 4 PCలు ఉండేటట్టుగా మొత్తం కూడా వీళ్ళందరూ కూడా అన్ని ప్రాంతాలకు వెళ్ళి చాలా కష్టపడి, అంటే ఇటు సాంకేతికను వినియోగించుకుంటూ, ఇంకో పక్కన అంటే సివిల్ డ్రెస్ లో వెళ్ళడం కూడా, అంటే అక్కడ ఒక్కోసారి తీవ్ర నేరాలైన ఆరోపణలు ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. అయినా ఎలాంటి భయాలకి పోకుండా, ఎలాంటి అంటే వెనకడుగు వేయకుండా, ఎలాంటి జంకు బొంకు లేకుండా వాళ్ళు ఆ కేసులు, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మళ్ళీ తిరిగి హైదరాబాద్కు, అంటే కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి వాళ్ళు తీవ్రంగా కృషి చేశారు. ఈరోజు ఈ కృషి సందర్భంగానే వాళ్ళ కృషిని గుర్తించిన రాచకొండ సిపి వాళ్ళందరూ ప్రత్యేకంగా సత్కరించారు. వాళ్ళకి ప్రశంసా పత్రాలను కూడా అందించడం అనేది జరిగింది. సో అంటే ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన వ్యక్తి సమాజంలో ఉండడం వల్ల ఎంత అంటే తర్వాత జరగబోయే పరిణామాలు ఊహించలేను అన్నట్టుగా మన సిపి కూడా చెప్పారు. అంటే తను మరింత నేర ప్రవృత్తికి అలవాటు పడిపోతే, అంటే ఈ కేసులో ఈ అంశంలో ఇంకో విషయం కూడా ఆయన చెప్పారు. ఎవరైతే షూరిటీ ఉంటారో వాళ్ళకు కూడా భయం లేకుండా పోతుంది. ఎప్పుడైతే ఈ NBW జారీ అయిన తర్వాత ఆ వ్యక్తి అలా విచ్చలవిడిగా ఉంటాడు. ఇంకో పక్కన షూరిటీ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. వాళ్ళు అంటే ఇదే పట్టనట్టే వ్యవహరిస్తారు. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే వాళ్ళ ఎవరైతే షూరిటీ ఉంటారో వాళ్ళని కూడా ఈ కేసులలో కఠిన శిక్షలు అమలు చేసే అవకాశం ఉందని చెప్పేసి ఆయన అంటున్నారు. ఒకవేళ ఒక వ్యక్తి పదే కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకున్నట్టయితే
అతని ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం ఉందండి ఇక్కడ. సో ఈ అన్ని విషయాలు కూడా ఆయన చెప్పారు. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయిన తర్వాత, అంటే ఇష్యూ చేసిన తర్వాత ఈ కేసులను తగ్గించడానికి తమ రాచకొండ కమిషనరేట్ పరిధిలో చాలా అంటే అద్భుతమైన పనితీరు కనబరిచిన ఎస్హెచ్ఓలని, అలాగే ఎస్ఐలని, పీసీలను అందరినీ కూడా ఆయన అభినందించారు. సో ఇది ఇవాల్టి అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.